ஒருத்தி மகனாய் பிறந்து ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தருக்கில்லானாகி தான் தீங்க நினைந்து தருக்கில்லானாகி தான் தீங்க நினைந்து கருத்தை பிழைப்பித்து கள்ஜன் வயிற்றில் கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே நெருப்பென்ன நின்ற நெடுமாலே கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீந்து மகிழ்ந்தேலோரெவ்வாய் வருத்தமும் தீந்து மகிழ்ந்தேலோரெவ்வாய் ஒருத்தி மகனாய் பிறந்து ఓ కృష్ణ, పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచుండగా గూఢచారుల వలన ఈ విషయము నెరిగి కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు ఆలోచించుచుండగా అతని యత్నములన్నింటినీ వ్యర్థము చేసి అతని గర్భమున చిచ్చుపెట్టినట్లు నిలిచిన భక్తవత్సలుడవు. అట్టి నిన్ను భక్తి పురస్సరముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము. మాకు ఇష్టార్థమైన పర అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీలక్ష్మీదేవి ఆశ పడదగిన సంపదను దానిని సార్థకపరుచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషముల వలన కలిగిన సంకటమును నివారణ చేసుకొని మేము సుఖింతుము. నీవిట్లు కృపచేయుట వలన మా ఈ అద్వితీయమైన వ్రతము శుభముగా సంపూర్ణమగును. భగవానుని పాడుటకు సాధనానుష్ఠానము చేయునప్పుడు చాలా శ్రమలు కలుగును. ఆ శ్రమలు శ్రమగా కాక ఆనందముగా ఉండాలి. దానికి నామ సంకీర్తనమే సాధనము అని గోపికలు ఈ పాసురంలో వివరించారు.